హలో గైస్, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లైక్ చేస్తే మన వీడియో ఇంకొందరు మందికి సజెషన్ అవుతుంది. సో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్ ఏం చేయాలో నాకు ఐడియా వస్తుంది. కాబట్టి బేసిక్ మేకప్ వేసుకోవడం రాదు నాకు అనుకున్న వాళ్ళకి వీడియో సజెస్ట్ చేస్తానండి. లేదా నాకు కొంచెం అవగాహన ఉంది అన్న వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మన ఫేస్ని క్లీన్గా ఉంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్గా అంటే ఫస్ట్ కొంచెం కూడా ఎక్కడ చెమ్మగా కట్ట లేకుండా ఫస్ట్ టిష్యూతో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఏదొక్క బాడీ లోషన్ రాయాలండి. సో నేనైతే బాడీ లోషన్ రాస్తున్నాను. మేకప్ డైరెక్ట్గా అప్లై చేసేయకూడదు. సో మీ ఫేస్కి తగ్గ బాడీ లోషన్ ఏదో అప్లై చేసేసుకోండి. సో నేనైతే అప్లై చేసేస్తున్నాను. చూడండి, అప్లై చేసుకున్నాను జాయిగా. సో చూస్తున్నారు కదా, నేనైతే అప్లై చేసుకున్నానండి. ఇంకా క్లియర్గా బాడీ లోషన్ ఇక్కడ ఉంటే మొత్తం బ్లెండ్ అయిపోయేలాగా ఇలా సర్కిల్ షేప్లో ఇలా మస్క్ చేసుకోవాలండి. సో ఇలా చేసుకోవాలి. చూసేయండి, మొత్తం ఎక్కడైనా ఫేస్కి సూపర్గా బ్లెండ్ అయిపోతుంది. కొంచెం ఆరిన తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేయండి. కొంచెం సన్ స్క్రీన్ అప్లై చేయండి, కొంచెం కాదు అంటే డ్రై స్క్రీన్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగానే సన్ స్క్రీన్ ఎక్కువ అప్లై చేయాలండి. బ్లెండర్ వాడుదును, కాకపోతే మీకు బిగ్నెస్ కదా అవన్నీ ఉండవు అని చెప్పి నేను కూడా చేతులతో మొత్తం అప్లై చేసుకుంటున్నాను. చూసారు కదా, సన్ స్క్రీన్ రాయగానే కొంచెం నా ఫేస్ ఎలా గ్లో వచ్చిందో చూసేయండి. ఇది కూడా 1 or 2 seconds ఫేస్ అలా ఫ్యాన్ గాల్లో పెట్టేసుకోవాలి. చూసేయండి, సర్క్యులర్ మోషన్లో మాట ఇలాగా మన క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం చూసేయండి ఎలా వేసుకుంటున్నాను. కొంచెం కళ్ళకి మస్కారా కాజల్ అప్లై చేస్తే కళ్ళు చాలా అందంగా ఉంటాయండి. మన ఫేస్లో ఐస్ లిప్స్ హైలైట్ చేస్తే చాలండి, ఇంకా అంతకుమించి ఏం లేదు. మస్కారా కాజల్ పెట్టుకోవాలి. సో పెట్టుకుంటున్నాను. కాజల్ అండి. సో ఇది నా ఫేవరెట్ బ్రాండ్ అనమాట, ఇది యూజ్ చేస్తాను నేను. సో మస్కారా కాజల్ అప్లై చేస్తే కళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. సో అనమాట ఇప్పుడు వచ్చేసి లాస్ట్ లిప్స్ అనమాట. లిప్స్ కూడా హైలైట్ చేయాలి. సో నేను వచ్చేసి లిప్స్ అయితే థిక్ అనమాట, బాగా థిక్ కలర్ లిప్స్టిక్ యూస్ చేస్తాను నేను. రెడ్ కలర్ అనమాట. మీరు పింక్ కానీ లేదా లైట్ కలర్స్ కానీ యూస్ చేయొచ్చు, మీ ఇష్టం అనమాట. సో నేనైతే వచ్చి పింక్ కలర్ లిప్స్టిక్ యూస్ చేస్తాను. చూసారు కదా, కళ్ళు లిప్స్ బాగా హైలైట్ అయినాయి. సో అంతే కదండి, లిప్స్ ఇలా ఉన్నాయి కదా, మీకు ఎలా చెప్పాలి. ఇప్పుడు చూసాను, లిప్స్ ఈ కలర్లో ఉన్నాయి. దాంతోపాటు నేను వ్యాజ్లిన్ బాగా రాస్తాను అనమాట. లిప్స్ ఇంకా షైన్ అవుతాయి అనమాట. నేను వ్యాజ్లిన్ ఎక్కువ యూస్ చేస్తాను లిప్స్టిక్ రాసిన తర్వాత. కొంచెం బ్రాండెడ్ కొనుక్కొని లిప్స్టిక్, ఎందుకంటే తర్వాత డార్క్ అయిపోకుండా ఉంటాయి లిప్స్ బాగా. సో చూసేయండి, నేను లిప్ బామ్ అప్లై చేయగానే షైన్ అవుతుంది. చూసారా, పై పెదవికి కింద పెదవికి తేడా తెలుస్తుంది. సో వ్యాజ్లిన్తో హైలైట్ చేస్తాను. బీ ఫౌండేషన్ కానీ లేకపోతే ఫౌండేషన్ ఏదన్నా ఉంటే అప్లై చేయండి. సో నేనైతే ఇది అప్లై చేస్తున్నాను ఫౌండేషన్. సో బ్రష్ ఉంటే బ్రష్ యూస్ చేయండి, లేదు మాకు బ్రష్ లేదు, టిష్యూ ఇలా మడతడేసుకొని ఆ టిష్యూని ఇలా బ్రష్ చేసేయండి. బ్రష్ చేయడం వల్ల బాగా స్కిన్లో కలిసిపోతుంది. చూసేయండి, సో ఎక్కడైనా డార్క్ అంటే తెలుస్తుంది. సో ఇలా మొత్తం ఎక్కడైనా మీకు ఇలా, కొంతమందికి కళ్ళు చాలా డార్క్ ఉంటాయండి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కూడా అప్లై చేసేసుకోవాలి. ఎందుకంటే నెక్ కూడా ఫేస్ ఒక కలర్, నెక్ ఒక కలర్ ఉంటుంది కాబట్టి ఇదంతా బ్లెండ్ చేసేసుకోండి. సో ఇదంతా ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత చూడండి, మునుపటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది ఫేస్లో. సెట్టింగ్ స్ప్రే ఏమైనా ఉంటే కొట్టేసుకోండి. సో నేనైతే అది యూజ్ చేయను. సో ఈరోజు వచ్చి ఇది మేకప్ అనమాట. సో ఎలా అనిపించింది, ముందు లుక్కి ఇప్పుడు లుక్కి తేడా తెలుసుకోండి. లేదు మాకు ఇంకా ఐ షాడో చాలా నల్లగా ఉంది అంటే, కళ్ళు రెప్పల పైన చాలా బ్లాక్ కలర్లో ఉంది అనేసి మీరు అనుకుంటే, సో లిప్స్టిక్ ఉంటుంది, లిప్స్టిక్ని ఇలా తీసుకొని చాలా లైట్గా అనమాట, థిక్ అసలే చాలా ఇలా చేసుకొని లైట్ ఇలా
జస్ట్ అలా అప్లై చేసుకోండి. ఎంత కాదు లైట్‌గా అప్లై చేసుకుంటే చూడండి ఒకసారి ఇలా లైట్‌గా అప్లై చేసుకుంటే సరిపోద్ది. లేదు ఇంకా ఇక్కడ కూడా మాకు ఇక్కడ రావాలి అంటే ఇలా అప్లై చేసుకోండి. చూపిస్తున్నాను చూడండి. చూసేయండి ఇప్పుడు ఇది మునుపటికి ఇప్పటికి తేడా అంటే చూసారు కదా ఇంత బాగా వచ్చింది. మీకు ఇప్పటికి తేడా చూపిస్తున్నాను చూడండి. ఇగో ఇది హ్యాండ్, నెక్, ఫేసు. ఇది ఫేసు, నెక్ ఒక కలర్‌లో ఉంది. సో హ్యాండ్ చూసారు కదా! ఈ హ్యాండ్ చూస్తే ఎలా ఉంది? మీకే తేడా తెలుస్తుంది కదా! సో ఇలా ఏసుకోవాలనమాట. బిగినర్స్ ఎవరైనా మేకప్ యూజ్ చేయాలంటే ఇలా చేయండి. చాలా ఈజీ అండి మేకప్ వేసుకోవడం. పెద్ద కష్టమేం కాదు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.